నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జూన్ 4న కౌంటింగ్ కు అంతా సిద్ధం. విశాఖ ఎంపీ అభ్యర్థులతో కలెక్టర్ మల్లికార్జున సమావేశం. కర్నూలు జిల్లా పెదపాడు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా, 15 మంది ప్రయాణికులకు గాయాలు, కండక్టర్ పరిస్థితి విషమం. ఓటమి భయంతోనే దౌర్జన్యాలకు దిగుతున్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శ. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ, సౌకర్యాల లేమితో మాడవీధుల్లో పడిగాపులు. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. జూన్ 4వ తేదీన జరగబోయే ఓట్ల లెక్కింపునకు సంబంధించి విశాఖ పార్లమెంట్ పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులతో కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కు ముందుగానే ఏజెంట్లు చేరుకోవాలన్నారు. 4 గంటల్లోనే తొలి ఫలితం ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమవుతుంది. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈసీ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కలెక్టర్ కోరారు. కర్నూలు జిల్లా పెదపాడు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎమ్మిగనూరు నుంచి కర్నూలు వెళుతున్న బస్సు పెదపాడు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. బస్ కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ దాడులకు దిగుతోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అధికారులంతా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారని భావన ప్రజల్లో కల్పిస్తున్నారని మండిపడ్డారు. మాచర్ల ఘటనలో రీపోలింగ్ కు ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నాయకులను ఇరికించడం కోసమే టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పారు. 4 సంవత్సరాల 11 నెలల కాలం ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటూ పేదవాడు కూడా ఇంగ్లీషు విద్య అభ్యసించే అవకాశాన్ని కల్పించుకొని ఈ రాష్ట్రం విద్యారంగంలో వైద్య రంగంలో అభివృద్ధి చెందుతూ పేదవాడు సీఎం ట్యాంపరింగ్ చేయడం అనేది 2019లో మరి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు చేసుకోలేకపోయాడు అని అడుగుతున్నాం. జరుగుతుంది అనుకుంటే అధికారంలో ఉండేవాడు చేస్తాడనుకుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసి ఉండాలి కదా. అవన్నీ అపోహలకు గురై గెలిచినప్పుడు మా బలము, ఓడినప్పుడు ఈవీఎంలో మోసము, అధికారుల మోసం ఇవాళ రాష్ట్రంలో జరిగాయి. వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇరికించడానికి ఆ ప్రాంతంలో వీడియోలు గట్టా క్లిప్పింగ్లు తీసి ఇవ్వడం జరిగింది. ఇతర నాయకులు కానీ వాళ్ళ అనుచరులకు ఒక ఆదేశాలు ఇచ్చారు. ఎలాగా ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండి, దుర్మార్గపు చర్యలు చేయండి అనేది. వాస్తవాలు ఏంటనేది ప్రజలు గమనించారు. ఒకటి, రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారని, ముఖ్యంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, అందులో రూపాయలు అంచుకొండితనం లేని సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలు కృతజ్ఞతాభావంతో ఉన్నారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఎక్కువ ఓటింగ్కి వెళ్ళటం వలన చంద్రబాబు నాయుడు గారికి భయం, జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం కలిగారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. రోజుకు 50,000 నుంచి 70,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి రావడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో భక్తులకు అరకొర సౌకర్యాలే కనిపిస్తున్నాయి. దీంతో మాడవీధుల్లోనే భక్తులు సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో తిరుమలకు తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో తిరుమలతో పాటు తిరుపతిలో కూడా రద్దీ పెరిగింది. రైల్వే స్టేషన్, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో భక్తులు మాడవీధుల్లోనే ఉంటున్నారు. కొంతమంది ప్లాట్ఫారాలపైనే నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది. గదులన్నీ నిండిపోవడంతో భక్తుల రద్దీని తట్టుకోవడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
తిరుమలలో లవ్ మీ సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్ర హీరో ఆశీష్ రెడ్డి, నిర్మాత హరీష్ రెడ్డిలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తమ సినిమాకు అపూర్వ ఆదరణ లభిస్తోందని హర్షిత్ రెడ్డి తెలిపారు. ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ థియేటర్స్ కు వచ్చి సినిమాను చూడాలని కోరారు. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మొన్నే సాటర్డే అంటే వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ డే రోజు మా లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఒక గుడ్ సక్సెస్తో థియేటర్లకు జనాలు రావట్లేదు అన్న టైంలో జనాలు వచ్చి మా మూవీని మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవారి దర్శనం బాగా అయింది. ఇంతకంటే మంచి మాకు బ్లెస్సింగ్ దొరకదు. అందుకే ప్రతి సినిమాకి మాకు రిలీజ్ అయిన వెంటనే ఒక 1-2 డేస్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తాం. చాలా రిఫ్రెషింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని దీవించారని కోరుకుంటూ సినిమాకి వెళ్ళండి, లవ్ మీ ఫ్యూ డేర్ చూస్తూ ఉండండి నెక్స్ట్ సినిమాలు వచ్చేదాకా. ఐ హోప్ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ. ఒక పాజిటివ్ సెల్ఫిష్ ఉంది, దాని తర్వాత సితారా ప్రొడక్షన్స్లో ఒక సినిమా ఉంది, అది త్వరలో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. మా లవ్ మీ మూవీ మొన్న రిలీజ్ అయింది. చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. వెరీ డిఫరెంట్ కంటెంట్ మూవీ అనేసి. మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులం, మా ఫ్యామిలీ అంతా. సో ఏ మూవీ రిలీజ్ తర్వాత అయినా స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద, మా బ్యానర్ మీద, ఇప్పుడు హీరోగా పరిచయం చేసిన మా బ్రదర్ ఆశీష్ మీద ఉంటుందని కోరుతున్నాం. గేమ్ చేంజర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. హోప్ఫుల్లీ వీఆర్ కమింగ్ బై అక్టోబర్. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి హుండీ లెక్కింపు జరిగింది. ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు వచ్చిన హుండీ ఆదాయం లెక్కించారు. నగదు రూపాయన 2,60,71,617 రూపాయలు భక్తులు కానుకల రూపంలో వచ్చాయి. 200 మిల్లీగ్రాముల బంగారం, 20 కేజీల 540 గ్రాముల వెండిని కానుకల రూపంలో సమర్పించారు. దీంతో పాటు విదేశీ కరెన్సీని కూడా భక్తులు స్వామికి సమర్పించారు. సరాసరిన రోజుకు 9.31 లక్షల కానుకలు వచ్చాయి. ఈవో శ్రీనివాసమూర్తి సమక్షంలో సిబ్బంది హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆర్టీసీ బస్సుపై చెట్టు కూలింది. హైదరాబాద్ హయాత్ నగర్ లో ఈ ఘటన జరిగింది. హయాత్ నగర్ డిపోలో పార్కింగ్ చేసి ఉన్న ఆర్టీసీ బస్సుపై భారీ వృక్షం కూలిపోయింది. బలమైన ఎదురుగాలులకు ఈ చెట్టు నేల కొరిగింది. దీంతో బస్సు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. చినవాల్తేరు గ్రామదేవత కనకదుర్గమ్మ అమ్మవారి జాతర అనుపోత్సవం ఘనంగా జరిగింది. పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు పులిహోర, మజ్జిగ ప్రసాద వితరణ చేపట్టారు. ప్రసాద పంపిణీని ఈవో గాయత్రి ప్రారంభించారు. ధ్రువనేత్ర కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు వారం రోజుల నుంచి వైభవంగా జరుగుతున్నాయని పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పట్టా రమేష్ బాబు చెప్పారు. గాయత్రి ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా చినవాల్తేరులో అంగరంగ వైభవంగా వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వారికి ఎండ కారణంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచినీళ్ళు, మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పట్టా ఫౌండేషన్ వారు ఉచితంగా మజ్జిగ పంపిణీ మరియు ఉచిత ప్రసాద పంపిణీ కూడా చేస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా 5,000 మంది వరకు జనాలు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం నేలవేషాలు, పులివేషాలు మొదలగు మరియు చిన్నపిల్లలతో కూచిపూడి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు చినవాల్తేరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ కనకమహాలక్ష్మి దుర్గా అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ధ్రువనేత్ర కల్చరల్ క్లబ్ వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఉత్సవాల్ని. అదేవిధంగా ఈ కనకమహాలక్ష్మి టెంపుల్ ఎండోమెంట్ టెంపుల్ ఈవో గారు ఏంటో గాయత్రి మేడం గారు, మా పట్టా ఫౌండేషన్ వారికి ఇక్కడ భక్తులందరికీ చల్లని మజ్జిగ పులిహార ప్రసాదాన్ని ప్రతి ఏటా కూడా ఈ యొక్క పట్టా ఫౌండేషన్ ఈ చినవాల్తేరులో ఈ యొక్క ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో విశాఖపట్నంలో ప్రముఖ టెంపుల్స్ అన్నింటి దగ్గర కూడా పట్టా ఫౌండేషన్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతిసారి చేస్తున్నాం. అదేవిధంగా భక్తులు కూడా ఆ ప్రసాదాన్ని ఎంతో దీనిగా స్వీకరించి మా అందరికీ వారు ఆశీర్వచనలు అందజేస్తున్నారు. మా సభ్యులందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. జూన్ 4న కౌంటింగ్ కు అంతా సిద్ధం. విశాఖ ఎంపీ అభ్యర్థులతో కలెక్టర్ మల్లికార్జున సమావేశం. కర్నూలు జిల్లా పెదపాడు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా 15 మంది ప్రయాణికులకు గాయాలు. కండక్టర్ పరిస్థితి విషమం. ఓటమి భయంతోనే దౌర్జన్యాలకు దిగుతున్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శ. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ, సౌకర్యాల లేమితో మాడవీధుల్లో పడిగాపులు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.